ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. రాథోడ్ వేధింపులు భరించలేక భార్య అయితే నేను నీతో ఉండలేను అని చెప్పి గత కొద్ది కాలం క్రితమే ఇతనికి సుదూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూతుర్నే ఎలాగోలా చూసుకుంటాను, మళ్ళీ కూతురు ప్రేమ మాత్రం చాలా బాగా నటించాడు ఆ సదరు దుర్మార్గుడు. నేను కూతురు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, నేను మాత్రం కూతురుని నేనే పెంచుకుంటాను అని చెప్పి ఈ దుర్మార్గుడట కూతురుని పెంచుకుంటాడట. మొత్తానికి ఆమె ఏమనుకుందో ఏమో, ఇతనికి మాటలకు భయపడో తెలియదు, లేదు ఇతని కర్కశత్వానికి ఆమె మరింత ఆందోళనకి గురైందో తెలియదు, కానీ మొత్తానికి కూతురుని ఇతని దగ్గరే వదిలిపెట్టేసి ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని లాతూర్ సమీపంలోనే ఇతని అత్తగారి ఇల్లు కూడా అని చెప్పి తెలుస్తోంది. సో బేసిక్గా కేవలం నిన్న జరిగింది ఈ సంఘటన. అంటే ఆదివారం రోజు కూతురు చాక్లెట్ కొనిమని అడిగింది. ఎవరి పిల్లలు అడగరు చాక్లెట్? డాడీ చాక్లెట్ కొనివ్వు అని చెప్పి ఇంకెవరిని అడుగుతారు? ఎందుకంటే తండ్రే ప్రపంచం కదా. ఏదన్నా కావాలి అంటే తండ్రే ప్రపంచం. స్కూల్కి వెళ్ళే ముందు డాడీ చాక్లెట్ కొనివ్వమంటే మనలో ఎవరికైనా, ఏ తండ్రికైనా, సగటు ఏ తండ్రికైనా కూడా ఈ సంఘటన ఎదురవుతూనే ఉంటుంది, నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఎందుకంటే మన పాపలు కానివ్వండి, మన బాబులు కానివ్వండి, డాడీ అది కొనివ్వు ఇది కొనివ్వు అంటే మనకే చాలా ముద్దుగా ఉంటుంది. వాళ్ళని ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాం. కానీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, ఈ కిరాతకుడు, ఈ దుర్మార్గుడు కన్న కూతురుని తాగిన మత్తులో సమయం సందర్భం ఏది లేదు, అస్తమానం కూడా తాగుతూనే ఉండేవాడట. మద్యానికి బానిసవ్వకండ్రా అని ఎన్నోసార్లు మీడియా ముఖంగా చెప్తున్నాం. మనం మీడియా ముఖంగా ఎన్నో రకాలైనటువంటి ఇటువంటి దుర్మార్గమైన దృశ్యాలు చూస్తూనే వస్తున్నాం. అయినా సమాజం మారుతుందా? సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి కిరాతకులు మారుతున్నారా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దుర్మార్గుల్లో, ఇటువంటి అమానుషవాదుల్లో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు కూడా కలగట్లేదు. దుర్మార్గుల్లో ఏ విధమైన మార్పు కలగట్లేదు. కుక్కతోక వంకరే అన్నట్లుగా. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఎంత మాత్రం మారటం లేదు. అంతగా చెడు చేస్తోంది ఈ మద్యానికి బానిసత్వం అనేది. చూడండి ఎట్లా కనిపిస్తున్నాడు. మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే అమాయకంగా కూడా కనిపిస్తున్నాడు. అసలు ఈ మనిషి చంపగలడా కూడా అనిపిస్తుంది మనకి. అటువంటి మనిషి కేవలం చాక్లెట్ అడిగినందుకు సావే కొని తెచ్చాడు పరమ దుర్మార్గుడు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు సమాజం కూడా ప్రశ్నిస్తోంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చూసిన మీరు కూడా ఇటువంటి పరమ కిరాతకుల్ని, పరమ దుర్మార్గుల్ని ఏం చేయాలో అని చెప్పి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసలు సమాజపు పోకడలు చూస్తుంటే వీళ్ళు తండ్రులేనా అనిపిస్తుంది. వీళ్ళు అసలు తండ్రులు కూడా కాదు, కనీసం మనుషులేనా అనిపిస్తూ ఉంటుంది. ఏమాత్రం మానవతా విలువలు లేవు. చిన్నారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన కూతురుని అతి క్రూరంగా హత్య చేశాడు ఓ తండ్రి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మనం ఇప్పుడు చూస్తున్నాం. మహారాష్ట్రలో తండ్రి క్రూరత్వం ఒకటి బయటపడింది. 4 ఏళ్ల చిన్నారిని ఉరివేసి మరీ చంపాడు ఆ తండ్రి. నిజంగా చూస్తూ ఉంటే ఈ పోకళ్ళన్నీ కూడా చాలా 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 దారుణాలు జరుగుతున్నాయి ప్రపంచం మొత్తం కూడా అనిపిస్తుంది. అసలు సమాజం ఎటుపోతుంది అనిపిస్తుంది. చాక్లెట్ కొనివ్వమన్నందుకు, కేవలం చాక్లెట్ కొనివ్వమన్నందుకు ఆ కసాయి కసి తీరా ఉరివేశాడు. ఎవరినో కాదు, తన సొంత కన్న కూతురిని. ఎస్, ఇదిగో ఇక్కడ మనం విజువల్ చూస్తున్నాం. చూడండి, ఆ కసాయి తండ్రి ఎవరో కాదు, చాలా అమాయకంగా కనిపిస్తున్నాడా? ఎస్, ఒకంత క్రూరత్వం కూడా దాగింది అతని కళ్ళల్లో. ఎంతో క్రూరత్వం దాగుంది. అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక వి కెన్ క్లియర్లీ మేక్ ఇట్ అవుట్. ఈ తండ్రి జస్ట్ చాక్లెట్ అడిగినందుకు తన చిన్నారిని అతి క్రూరంగా బలి చేసేసాడు. బేసిక్గా ఇక్కడ మనకున్న సమాచారం ఏంటంటే ఇతను తాగుబోతు తండ్రి అని చెప్పి తెలుస్తోంది. ఇతడు తాగుడికి బాగా అలవాటైపోయాడని చెప్పి తెలుస్తోంది. అయితే గత కొద్ది కాలంగా ఇతడు తాగుడికి బానిస అయిపోవడం వల్ల మద్యం మత్తులో ప్రతిరోజు కూడా ఇంటికి వచ్చి తన భార్యని, ఇన్ఫ్యాక్ట్ చిన్నారి కూతురని చూడకుండా ఆమెని కూడా అదే పనిగా కొడుతూ ఉండేవాడట. అయితే గత కొన్నేళ్లుగా ఇతని వేధింపులన్నీ కూడా భరించలేక అతని భార్య వెళ్ళిపోయింది. గత 2 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిందని చెప్పి మనకు తెలుస్తోంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని లాతూర్ సమీపంలో జరిగినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. గత 2 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే
తన భార్య తన తండ్రితో ఒకసారి ఇతనితో కొట్లాడి వెళ్ళిపోయింది యాక్చువల్గా. ఎందుకంటే ఈ రకమైనటువంటి మద్యానికి బానిస అయితే మాత్రం నేను నీతో కాపురం చేయలేను అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసింది. అతనితో తెగతంపులు చేసేసుకుంది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పాప మాత్రం ఇతనితోనే ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. అయితే పాప జస్ట్ చాక్లెట్ కొనిమంది. ఎంత ఉంటుందండి చాక్లెట్? మేబీ 10 రూపీస్. చాక్లెట్ కోసం చిన్నారితోనే గొడవ పడ్డాడట ఈ కిరాతకుడు. ఇదిగో మనం చూస్తున్నాం కదా, వాడే. ఐఎమ్ సో సారీ టు సే దిస్, వాడే అని అంటున్నాను. ఎందుకంటే ఇలాంటి తండ్రులు అసలు భూమి మీద బతకడానికి ఇట్లాంటి వాళ్ళకి హక్కు ఉందా అని అంటున్నాను. కన్న కూతురుని కేవలం చాక్లెట్ కోసం సావు వరకు తీసుకెళ్తాడా? అసలు వీడు మనిషేనా అంటారా? చెప్పండి, అసలు వీడు మనిషేనా అంటాడా? చాక్లెట్ కొని మనందుకు కన్న కూతురునే అతి దారుణంగా, అది కూడా గురివేసి చంపుతావా? ఎందుకు? ఏం చేసింది ఆ పాపం? ఆ చిన్నారి ఏం చేసింది? అంత పాపం ఏం చేసింది? ఇతని పేరు రాథోడ్గా తెలుస్తోంది. ఇతని వేధింపులు భరించలేక గత కొద్ది కాలం క్రితమే, ఎందుకంటే తాగుతూ ఉండేవాడు, విపరీతంగా తాగుడు, పొద్దున్న లేచింది మొదలు కూడా అదే పనట, చేసే పనేమీ లేదు, జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. మళ్ళీ భార్య దగ్గర నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ ఉండేవాడట. ఆ డబ్బులు కూడా తీసుకువెళ్ళి ఓన్లీ కళ్ళు దుకాణాల్లో పెట్టడం, సరాయి దుకాణాల్లో పెట్టడం, తాగడం, ఇంటికి రావడం, పాపని కొట్టడం, భార్యను కొట్టడం. గత కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే మద్యానికి బానిస అయిపోయిన ఈ బాలాజీ రాథోడ్ అనే ఈ దుర్మార్గుడు తన కన్న కూతురు, ఎంత ముద్దుగా ఉందండి ఆ పాప, అక్కడ స్క్రీన్ మీద చాలా క్లియర్గా కనిపిస్తుంది. అఫ్కోర్స్ వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్, ఎందుకంటే పాప దృశ్యాలు కొన్ని గైడ్ లైన్స్ వల్ల మేము చూపించలేకపోతున్నాం. ఇక్కడ ఆమెని ఎంత దారుణంగా కొట్టాడో, ఆ తర్వాత బురేసి మరీ చంపాడట. అదిగో చూడండి అక్కడ అసలు ఎంత దారుణం ఇది, ఎంత అమానుషమైనది ఇది, ఎంత అమానవీయ సంఘటన ఇది. కేవలం ఇలా లాతూర్ జిల్లాలోని భీమా తండాలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా మనకైతే ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. రాథోడ్ వేధింపులు భరించలేక భార్య అయితే నేను నీతో ఉండలేనని చెప్పి గత కొద్ది కాలం క్రితమే ఇతనికి సుదూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూతుర్నే ఎలాగోలా చూసుకుంటాను, మళ్ళీ కూతురు ప్రేమ మాత్రం చాలా బాగా నటించాడు ఆ సదరు దుర్మార్గుడు. నువ్వు వెళ్ళిపో, నేను మాత్రం కూతురుని నేనే పెంచుకుంటాను అని చెప్పి ఈ దుర్మార్గుడట కూతురుని పెంచుకుంటాడట. మొత్తానికి ఆమె ఏమనుకుందో ఏమో, ఇతనికి మాటలకు భయపడో తెలియదు, లేదు ఇతని కర్కశత్వానికి ఆమె మరింత ఆందోళనకి గురైందో తెలియదు. కానీ మొత్తానికి కూతురుని ఇతని దగ్గరే వదిలిపెట్టేసి ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్రలోని లాతూర్ సమీపంలోనే ఇతని అత్తగారి ఇల్లు కూడా అని చెప్పి తెలుస్తోంది. సో బేసిక్గా కేవలం నిన్న జరిగింది ఈ సంఘటన. అంటే ఆదివారం రోజు కూతురు చాక్లెట్ కొనిమని అడిగింది. ఎవరి పిల్లలు అడగరు చాక్లెట్? డాడీ చాక్లెట్ కొనివ్వు అని చెప్పి ఇంకెవరిని అడుగుతారు? ఎందుకంటే తండ్రే ప్రపంచం కదా. ఏదన్నా కావాలి అంటే తండ్రే ప్రపంచం. స్కూల్కి వెళ్ళే ముందు డాడీ చాక్లెట్ కొనివ్వమంటే మనలో ఎవరికైనా, ఏ తండ్రికైనా, సగటు ఏ తండ్రికైనా కూడా ఈ సంఘటన నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఎందుకంటే మన పాపలు కానివ్వండి, మన బాబులు కానివ్వండి, డాడీ అది కొనివ్వు, ఇది కొనివ్వు అంటే మనకే చాలా ముద్దుగా ఉంటుంది. వాళ్ళని ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాం. కానీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, ఈ కిరాతకుడు, ఈ దుర్మార్గుడు కన్న కూతురుని తాగిన మత్తులో సమయం సందర్భం ఏది లేదు, అస్తమానం కూడా తాగుతూనే ఉండేవాడట. మద్యానికి బానిసవ్వకండ్రా అని ఎన్నోసార్లు మీడియా ముఖంగా చెప్తున్నాం. మనం మీడియా ముఖంగా ఎన్నో రకాలైనటువంటి ఇటువంటి దుర్మార్గమైన దృశ్యాలు చూస్తూనే వస్తున్నాం. అయినా సమాజం మారుతుందా? సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి కిరాతకులు మారుతున్నారా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దుర్మార్గుల్లో, ఇటువంటి అమానుషవాదుల్లో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు కూడా